హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విదేశు. కార్తీక మహాపురాణ పారాయణంలో 29వ రోజు. నా వాయిస్ చాలా లోగా ఉందండి ఇవాళ. ఈ ఒక్క రోజుకి క్షమించేసి భరించేసేయండి. నారదుని హితవుపై రవ్వంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు. ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని వెళుతూ మార్గమధ్యమందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వివరించసాగాడు. ఓ ధనేశ్వర, మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు ప్రక్కటిల్లేలా రోధిస్తూ ఉంటారు. దీనినే తప్తనాలుక నరకము అంటారు. వైశ్య దేవపరులైన అతిథులను పూజించని వారు గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేదవిధులను, యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలకు మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు. తర్వాత అంతటా మిశ్రము. ఈ నరకములో సూదిమనల వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలిచివేస్తూ ఉంటాయి. ఇది 16 రకముల కుక్కలు, గ్రద్దలు, కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాన్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు. క్రకచము అనే పేరుగల ఈ నరకం 3వది. ఇక్కడ పాపాత్ములు అడ్డముగాను, నిలువుగాను, ఏటవాలుగాను, సమూలంగాను, అంగాంగాలుగాను రంపంతో కోస్తూ ఉంటారు. అసిపత్రవనం 4వ నరక ధోరణి అయిన దీనినే అసిపత్రవనము అంటారు. భార్యాభర్తలను, తల్లిదండ్రుల నుంచి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్ల బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచే శరీరాన్ని చించబడి దారులుగా కారే నెత్తటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. చంపుట, భేదించుట మొదలగు విధులతో ఈ నరకం 6 రకాలుగా ఉంటుంది. తర్వాతది కూటశాల్మలి. 16 రకాలుగా దండించేది పరస్త్రీలను, ద్రవ్యాన్ని హరించేవాళ్ళు. 16 రకాలుగా దండించేది పరస్త్రీలను, ద్రవ్యాన్ని హరించేవాళ్ళు, పరాపకారులు అయిన పాపులు ఉండేది కూటశాల్మలి నరకం. రక్తపూయమనే ఈ విభాగం 6వ నరకం. ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు. ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు. కుంభీపాకము. మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది, నరకాలన్నింటిలోకి నికృష్టమైనది అయిన ఈ కుంభీపాకమే 7వ నరకం. దుష్ట ద్రవ్యములు, దుర్భరాగ్నికీలలు, దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది. రౌరవము. నరకాలలో 8వదైన ఈ రౌరవం దీర్ఘకాలమని తెలుసుకో. ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు. ధనేశ్వర, మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని, మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు. ఆ 2 రకాల పాపాలు కలిసి 7 విధాలుగా ఉన్నాయి. 1 అపకీర్ణ, 2 పాంక్తేయ, 3 మలినీకరణ, 4 జాతివ్రంశం, 5 ఉపవీతకం, 6 అతిపాతకం, 7 మహాపాతకం. ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి 7 రకాల నరకాలు వరుసగా అనుభవించబడుతూ ఉన్నాయి. నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమితమైన పుణ్యం కలిగిన వాడవు కావడం వలన ఈ నరకాలను కేవలం దర్శనమాత్రంగానే తరించగలిగావు. పై విధంగా చెబుతూ యమదూతి అయిన ప్రేతాధిపతి అతన్ని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదే సుమా. అందువలన సత్యభామ, పాపహారిణి, శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రతం ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పినవాడై కృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు. సూత ఉవాచ. ఈ కార్తీక మాసము పాపనాశిని, విష్ణువునకు ప్రియకరి, వ్రతస్థులకు భుక్తిముక్తిదాయిని అయి ఉంది. కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము, ప్రాతస్నానము, తులసీ సేవ, ఉద్యాపనం, దీపదానం అనే ఈ 5 కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్థ కామ మోక్షాలు 4 కోసము కూడా ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంటుంది. కష్టములో ఉన్నవాడైనా, దుర్గారణ్యగతుడైనా, రోగి అయినా సరే
విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతము మానకుండా శివాలయంలోనో విష్ణాలయంలోనో హరిజాగారాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద గాని తులసీవనంలో గాని వ్రతం చేసుకోవచ్చును. విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు ఆలపించే వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని పొందుతారు. ఆపదల ఎందున్నవాడు రోగి, మంచినీరు దొరకనివాడు వీళ్ళు కేశవ నామములతో లాంఛన మార్జనమాచరించితే చాలు. వ్రతోద్యాపన శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీకమందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం. అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును. ఆపాటి శక్తైనా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు. దీపదానం చేసే స్తోమత లేనివారు, దీపారాధనకైనా తాహతు లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరీక్షించినా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేని వాళ్ళు తులసికి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి. సూతుడు చెప్పింది విని ఇతర వృక్షములు అన్నిటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రతను ఎలా పొందాయి అని అడిగారు మహర్షులు. పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్లి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సైతం సురతములో సుఖపడుతూ ఉన్నాయి. అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి. ఈ పరిణామంతో బ్రహ్మ పలాశ వృక్షంగాను, విష్ణు అశ్వత్థంగాను, శివుడు వటముగాను మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు గనకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శని దృష్టి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు. ఇది కార్తీక మహాపురాణ పారాయణంలో 29వ రోజు పారాయణ. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.